రైట్ సార్. మనోధరాయ్ గారు, ఏంటి మొత్తం అందరి వేలు మీ వైపే చూపుతున్నాయి. ఇవాళ జరిగిన పరిణామాలు, హైదరాబాద్లో ఏం పరిణామాలు జరిగినాయో మనం చూసాము. ఇవాళ నిన్న ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళందరినీ అరెస్ట్ చేశామని చెప్పి వాళ్ళందరికీ ఇవాళ బెయిల్ వచ్చేసిందని చెప్పడము, ఆ తర్వాత తీరా చూస్తే మళ్ళీ ఇప్పుడు కాసేపటి క్రితమే ఆ మొత్తం వ్యవహారం మీద స్టే వచ్చింది హైకోర్టు నుంచి. కాల్చిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అధికారంలో ఉన్న పార్టీ మీద వాళ్ళు మాట్లాడటం సహజం. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ప్రభుత్వ మంత్రులు కానీ ఎవరు కూడా పాలనలో కలగజేసుకోవటం లేదు. ఎన్నికల అధికారి ఇప్పుడు పాలకుగా ఉంటాడు. అట్లాంటప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కానీ ఏ విధంగా ఇందులో మరి ప్రేరేపింపు చేస్తారు. కాబట్టి ఇదేంటంటే ఎన్నికలప్పుడు కావాలని చేసే రాజకీయం. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా, అమిత్ షా కూడా ఏంటంటే వాళ్ళకి ఏం లేదు ఇక్కడ చెప్పుకోవడానికి. చేసిన అభివృద్ధి శూన్యం. తెలంగాణకి ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా పుట్టదాకా చేశారు. విభజన చట్టంలో హామీలు కూడా పక్కన పెట్టేశారు. ఏదో రకంగా రేవంత్ రెడ్డి మీద బట్టగాల్చి మీద వేయాలి. అది ఎవడో తయారు చేసిన వీడియోని ఎవడో షేర్ చేసుకుంటుంది. సోషల్ మీడియాలో అసలు వాట్సాప్ విశ్వవిద్యాలయం అనే పేరు బీజేపీ పార్టీకి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో రకంగా ఈ రకంగా బద్నాం చేసేసి 4 ఓట్లు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా కుట్రలు చేశారు. చట్టం ఇప్పుడు తెలంగాణ పోలీసులా, ఢిల్లీ పోలీసులా, అరెస్ట్లా, లేకుంటే బెయిలా, హైకోర్టు స్టే ఇవ్వటం కానీ ఇవన్నీ న్యాయ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అసలు ఎవరు దీన్ని తయారు చేసింది అనేది, వాస్తవాలు అనేది వెలుగులోకి రావాలంటే కాస్త సమయం పడుతుంది. రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ నేరుగా నోటీసులు ఇవ్వటం, ఆయన పేజీలో షేర్ అయిందని చెప్పడం, ఈ రకరకాల ఇవన్నీ ఏంటంటే ఎన్నికల సమయం అప్పుడు జరిగే ఎత్తుగడ. బీజేపీ గతంలో కూడా దుబ్బాక ఎన్నికల్లో గెలిచే సత్తా లేక అప్పుడు ఉప ఎన్నికల్లో అప్పుడు ఏం చేసింది, ఇంకేంది మా కాంగ్రెస్ అభ్యర్థి కేసీఆర్ కలవకపోయిన పాప ఆయన క్యాంప్ ఎలక్షన్ లో పోలింగ్ బూత్ చుట్టూ తిరుగుతాడు. తెల్లవారుజాము 4 గంటలకే కేసీఆర్ కలిసినని చెప్పి ఆయన మీద తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందింది. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందడంలో ఈ దేశంలో ఉన్న పార్టీల్లో బీజేపీ పార్టీ అనేది నెంబర్ 1. దీనివల్ల ప్రజలందరూ కూడా చూస్తారు తప్ప దీన్ని పెద్దగా అంత సీరియస్ గా పట్టించుకోరు. నిన్నగాక మొన్న క్రిషాంక్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆయన కూడా మరి లేని ఆయన ఉస్మానియా యూనివర్సిటీ వార్డెన్ రాయని అన్ని అంశాలను కూడా ఫోర్జరీ చేసి మొత్తం పెట్టి అక్కడ పెట్టి కరెంటు బిల్లు కట్ట అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి చట్టం అనేది నిదానంగా విచారణ జరపాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ప్రభుత్వంలో లేరు. ఇప్పుడు ఎన్నికల అధికారే ఉంటాడు, వాళ్ళు తీసుకుంటారు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం చెప్పండి. రైట్. మనోధరాయ్ గారు, ఇక్కడ ఇంకొక విషయం మీరు సమాధానం చెప్పాలి. ఢిల్లీ పోలీసులు ఇక్కడికి వచ్చి నోటీసులు ఇచ్చిన రోజున వరుసగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి మేము తప్పు చేసే పార్టీ కాదు, మేము ఎప్పుడూ ఇటువంటి తప్పులు చెయ్యము, మాకు దానికి ఏం సంబంధం లేదు, దీన్ని మేము వాళ్ళు ఏ రకంగా వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వరుసగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మాట్లాడిన పరిస్థితి. కట్ చేస్తే నిన్న తెలంగాణలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి మీ వాళ్ళని సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదండి. ఇప్పుడు ఎన్నికల సమయంలో వికాస్ రాజు మిగిలి ఉంటారు. ఎన్నికల అధికారుల ఆదేశాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. పోలీసులు అయినా డీజీపీ అయినా ఇప్పుడు చెప్పిన వినని వాళ్ళు మీకు అనుకోండి, బదిలీలు కానీ ఇవన్నీ కూడా వాళ్లే చూస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు నోటీసులు ఇవ్వటం కానీ, నిన్న కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఏదో వింతి పత్రం ఇస్తే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండా? ఎన్నికల అధికారులు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళకు పూర్తి స్థాయి అధికారం ఉంది, వీళ్ళు నామమాత్రంగా ఉంటారు. ఈ మాత్రం కూడా తెలియకుండా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ నాయకుల మీద రాళ్ళేసి రాజకీయ లబ్ధి పొంది ఎట్లా రాజకీయ లబ్ధి పొందాలంటే బయ్యారం ఫ్యాక్టరీ ఇచ్చి ఓట్లు అడగాల, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి ఓట్లు అడగాల, గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చి ఏదో మా కాగితాల మీద జీవో తీసుకురావడం కాదు, ప్రారంభించి ఆంధ్రాకు ప్రారంభించి ఓట్లు అడగాలి. అంతేగాని ఈ విధంగా బద్నాం చేసి ఏదో ఇవేదో పెద్ద ఘోరం జరిగిందంటే ఇది ఒక దేశద్రోహం అన్నట్టు ఎవడి సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరిగింది. అది ఎవరి నుంచి ఎవరు షేర్ చేసుకుంటారో ఎడపోయింది అని తేరాలి. నిజంగా మేమేమంటాను, అట్లాంటి పనులు మా నాయకులు ప్రెస్ మీట్ పెట్టినట్టు చెయ్యము. ఒకవేళ చేసిన చట్ట ప్రకారం చర్య తీసుకోండి. తెలంగాణ పోలీసులైనా. మనోధరాయ్ గారు, ఇంకో క్వశ్చన్ ఇక్కడ వీళ్ళు పోలీసుల పేరు మీద డీసీపీ దారా కవిత గారి పేరు మీద రిలీజ్ అయిన ఒక ప్రెస్ నోట్లో చూసుకుంటే అందులో A1 రిసీవ్డ్ ఏ మార్ఫ్డ్ వీడియో ఆఫ్ ద స్పీచ్ ఇన్ ద వాట్సాప్ అని చెప్పని అన్నారు. మరి A1 ఎవరైతే ఉన్నాడో అతనికి జస్ట్ వాట్సాప్ ద్వారా ఈ వీడియో వచ్చింది అని చెప్పని అంటారు.
మరి ఇంత పెద్ద కేసులో ఆ మార్ఫుడ్ వీడియో ఎవరు పంపారు ఏవనికి అని చెప్పి ట్రేస్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద లేదా? వీళ్ళు అసలు నిజంగా ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే మీరు కూడా ఏమైనా డిమాండ్ చేస్తారా పర్ఫెక్ట్గా చేయాలని? కోర్టు దాకా పోయింది, హైకోర్టు దాకా పోయింది, ఇది అప్పుడే ఆగిపోయింది, అది ఇంకా నడుస్తుంది. వెంటనే శిక్షించేది లేదు కదా మన చట్టాల ప్రకారం. ఒక వ్యక్తి నేరానికి సాక్ష్యాధారాలు అప్పుడు గంటలో ఉరిశిక్ష ఏం కదా. కాబట్టి ఇది పెద్ద అంత తీవ్రమైనటువంటి నేరం కాదు. స్టేషన్ లో బెయిల్ ఇచ్చే నేరం, ఆయన హైకోర్టు బెయిల్ ఇచ్చింది, ముందస్తు బెయిల్ కాదు. కాబట్టి సైబర్ నేరాలు ఉన్నాయి చట్టాల ప్రకారం. మానవతరాయ్ గారు, ఒకటి ఇది పెద్ద నేరం కాదు అని చెప్పి మీరు అంటున్నారు. యాక్చువల్గా దేశంలో దాదాపు 50% ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను రెచ్చగొట్టి వారిని రాంగ్ ట్రాక్ పట్టించి దేశంలో గొడవలు జరగడానికి లేకపోతే అల్లకల్లోలం చేయడానికి ఒక పథకం ప్రకారం ప్లాన్ చేశారు అన్నది కదా ఇక్కడ ఉన్న అలిగేషన్. ఇవాళ దేశవ్యాప్తంగా ఇది ఇంత పెద్ద సంచలనమైంది, అందుకే కదా చిన్న కేసు అని చెప్పి ఎట్లా అనుకోగలుగుతాం మనం? వాళ్ళు ఏ చట్టాల ప్రకారం వాళ్ళ మీద రాజద్రోహం పెట్టారా, ప్రభుత్వం కూల్చే కుట్ర పెట్టారా? హైకోర్టు స్టే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడతాం చెప్పండి? హైకోర్టులో తప్పని అంటాం చెప్పండి, కోర్టులను కూడా మనం తప్పు పడతాం? రైట్, అట్లేం కదా. కాబట్టి ఇది ఏంటంటే ఈ వ్యవహారం అనేది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆ ముఖ్యమంత్రి కానీ వీళ్ళు కలగజేసుకునే పరిస్థితి లేదు. అందులో డీజీపీ, పోలీసులు, ఎన్నికల సంఘం వాళ్ళని అడగండి, మీరు వాళ్ళని అడగండి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వాళ్ళని అడగాల. అంతేగాని రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారు నోటీసులు ఇచ్చారట, వాళ్ళు సమాధానం చెప్తారు, వాళ్ళ ఆయన చెప్తారు, వాళ్ళకి సంబంధించిన మనుషులు చెప్తారు, ఎక్కడ ఏ విధంగా నోటీస్కి ఆన్సర్ ఇవ్వాలో, నేరుగా ప్రత్యక్షంగా అటెండ్ కావాలో, 4 వారాల తర్వాత హాజరు కావాలో, ఎట్లా హాజరు కావాలనేది అది తర్వాత చూసుకుంటాం. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మాది ప్రభుత్వం అనేది మా పూర్తి అధికారాలు మా చేతులు లేవు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ మంత్రి మండలి మాత్రమే ఉన్నది. కాబట్టి వీళ్ళేంది ఇక మొత్తం వీళ్ళ చేతుల అధికారం ఉంది, వీళ్ళే చేస్తున్నారు అని చెప్పి 4 ఓట్ల కోసం ఈ విధంగా రాజకీయం చేయడం అనేది భావ్యం కాదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. ఆచార్య గారు, ఇవాళ